మీ ఓటు భద్రంగా ఉందా? రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తే పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేసే హక్కు మీకుంటుందా? లేక మీ ఓటు గాల్లో కలిసిపోబోతోందా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సర్ SIR అనేటువంటి పేరే వినిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా 90 లక్షల ఓట్లు తొలగించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్లో ఒక పెద్ద ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో SIR ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఇక జూన్ 25 నుంచి తెలంగాణలో కూడా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయబోతున్నారు. రాష్ట్రంలో 2002లో SIR చేయగా దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియని మళ్ళీ చేపట్టబోతున్నారు. అసలు ఈ SIR సర్ అంటే ఏంటి? మీ ఇంటికి వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఏం చేస్తారు? మీ ఓటుని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? తెలంగాణలో నిజంగానే 90 లక్షల ఓట్లని తొలగించబోతున్నారా? డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్క తెలంగాణ ఓటరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే, లేదనంటే మీ ఓటుని కోల్పోయే అవకాశం కూడా ఉంది. చివరి వరకు చూడండి. డీటెయిల్డ్గా మీ ఓటుని కాపాడుకోవడం కోసం ఎటువంటిది చేయాలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మన దేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఓటు హక్కు. కానీ ఆ ఓటు వేయడానికి ముఖ్యమైనది ఎలక్టోరల్ రోల్, అంటే ఓటర్ల జాబితా. ఈ ఓటర్ జాబితాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి, ఫేక్ ఓటర్లను తొలగించడానికి ఎలక్షన్ కమిషన్ రకరకాల పద్ధతులను వాడుతోంది. అందులో అత్యంత పవర్ఫుల్, లోతైనటువంటి ప్రక్రియే ఈ SIR, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ 5 దశల్లో జరుగుతుంది. అవేంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ ఫేజ్ 1. ఫేజ్ 1లో ఏం జరిగిద్ది? హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు. మొదటిగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ BLOలు మీ ఇంటికి వస్తారు. వారి దగ్గర ఒక యూనిక్ ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది. UEF యూనిక్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. అందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. మీ ఇంట్లో ఎవరైనా కొత్త ఓటర్ ఉన్నారా, చనిపోయిన వారు ఉన్నారా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా ఆ ఫామ్ మొత్తాన్ని ఫిల్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ యూనిక్ ఎన్యూమరేషన్ ఫామ్ని కరెక్ట్గా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఫేజ్ 2 డ్రాఫ్ట్ రోల్ ప్రకటన. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత అధికారులు ఒక తాత్కాలిక ఓటర్ జాబితాని విడుదల చేస్తారు. దీన్నే డ్రాఫ్ట్ రోల్ అంటారు. దీన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్లైన్ వెబ్సైట్లో ప్రజల పరిశీలన కోసం, అంటే క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఉంచుతారు. సో డెఫినెట్గా ఫేజ్ 2లో వచ్చేటువంటి ఈ డ్రాఫ్ట్ రోల్ని మాత్రం మర్చిపోకండి. మీ ఓట్ సేఫ్గా ఉందా లేదా అనడానికి ఈ డ్రాఫ్ట్ రోలే కీలకం కాబోతుంది. ఇక ఫేజ్ 3 క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్. మీరు డ్రాఫ్ట్ రోల్ చెక్ చేసిన తర్వాత దాంట్లో మీకు కొంత సమయం ఇస్తారు. ఏమని? మీ పేరు కనుక ఓటర్ లిస్ట్లో లేకపోతే అందులో చేర్చుకోవడానికి ఫామ్ 6, దాన్ని ఫామ్ 6 అంటారు, ఫామ్ 6 ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేరు తప్పుగా ఉంటే కనుక దాన్ని మార్చుకోవడానికి ఫామ్ 8 అని ఇస్తారు. అలాగే బోగస్ ఓట్ల పైన ఫిర్యాదు చేయడానికి, ఒకవేళ మీరు కనుక మీరు చనిపోయిన వ్యక్తి మీ ఓటర్ లిస్ట్లో వచ్చినా, లేదు మీ చుట్టూ ఉన్నటువంటి వార్డులో కానీ మీ విలేజ్లో కానీ ఏదైనా రాంగ్గా ఓట్ నమోదైనా అది డిలీషన్ కోసం ఫిర్యాదు చేయడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి ఫామ్ 7 అని ఇస్తారు. ఇలా మన ఓటింగ్ వివరాలపైన మనకున్న అబ్జెక్షన్స్ని చెప్పడానికి, కంప్లైంట్స్ ఇవ్వడానికి అన్ని రకాలుగా అవకాశం కల్పిస్తారు. దీని స్పెషల్గా సాటర్డే మరియు సండేలోనే స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తారు. ఇకపోతే ఫేజ్ 4 పరిశీలన. ఈ ఫేజ్లో అధికారులు ఓటర్ల నుంచి వచ్చినటువంటి ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకొని రాజకీయ పార్టీల సమక్షంలోనే వాటిని స్క్రూటినీ చేస్తారు. మొత్తం అన్ని మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, లేదంటే గతంలో ఎప్పుడైనా ఎలక్షన్స్లో పోలింగ్ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటారు. మళ్ళీ ఈ ఫేజ్ మొత్తం కూడా అభ్యంతరాలు వచ్చినవన్నింటి కూడా వన్స్ క్రాస్ వెరిఫై చేసుకొని మళ్ళీ స్క్రూటినీ చేస్తారు. ఇక ఫేజ్ 5 ఫైనల్ ఫేజ్ ఏంటి? పబ్లికేషన్. ఓటర్ లిస్టుకు సంబంధించిన అన్ని క్రాస్ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఫైనల్ ఓటర్ లిస్ట్ని అనౌన్స్ చేస్తుంది. ఈ లిస్ట్లో పేరున్న వాళ్ళు మాత్రమే వచ్చే ఏ ఎన్నికైనా, నెక్స్ట్ నాకు తెలిసి ఊర్లలో ZPDC ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ మీరు ZPDC ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ ఓటు వేయాలంటే డెఫినెట్గా ఈ సర్ని ఎదుర్కోవాల్సిందే.
ఆ తర్వాత మీ ఓటరు ప్రక్రియని, మీకు ఓటర్ ఐడి కార్డ్ని మళ్ళీ అనౌన్స్ చేసిన కొత్త లిస్టులో మీరు చూడాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ సర్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. సో ఈ సర్ ప్రాసెస్ ద్వారా ఓటర్లుగా మనం చేయాల్సినటువంటి పనులేంటి మరి? మనం ఏం చేయాలి? డీటెయిల్గా చూద్దాం ఒకసారి. మీ ఇంటికి వచ్చేటువంటి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా గవర్నమెంట్ సర్టిఫైడ్ ఐడి ప్రూఫ్ని వాళ్ళకి చూపించడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక బూత్ లెవెల్ ఆఫీసర్ ఇచ్చేటువంటి ఫామ్లో మీ పేర్లు ఇనిషియల్తో సహా కరెక్ట్గా స్పెల్లింగ్ కూడా చెక్ చేసుకోండి. వాటిని సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించాలి. వయస్సు, ఇంటి నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. లేదా డబుల్ చెక్ చేసుకోండి 1-2 సార్లు. అద్దె ఇంట్లో ఉండేవారు, తరచుగా ఇల్లు మారేవారు చాలా అలర్ట్గా ఉండాలి. మీ పాత అడ్రస్లోనే కనుక ఓటు ఉంటే అక్కడ BLO వెళ్ళినప్పుడు మీరు లేకపోతే మీ ఓటు డిలీట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు ఓటర్ ఐడి వెంటనే చెక్ చేసుకోండి. దాని మీద ఏ అడ్రస్ ఉంది. రెంట్ ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉదాహరణకి మీరు ఒక శేర్లింగంపల్లిలో మీరు అప్పుడు అడ్రస్ ఆ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో వచ్చేటువంటి దాంట్లో ఉంటే కనుక మీరు అనవసరంగా అక్కడ నుంచి మారిపోయారు, అక్కడ నుంచి మీరు చేంజ్ అయిపోయారు ఉద్యోగరీత్యా, ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీలోకి వెళ్ళారనుకోండి. సో మీరు శేర్లింగంపల్లి అడ్రస్తో మీ ఓటర్ ఐడి అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి చెక్ చేసినప్పుడు మీరు లేకపోతే మీ ఓటు డిలీట్. సో ఏం చేయాలి మరి? సో డెఫినెట్గా మీ ప్రజెంట్ అడ్రస్కి ఓటును మార్చుకోవాలి. మీరే కొత్తగా వచ్చినటువంటి ఆ BLO దగ్గరికో లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి ఆ అడ్రస్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. వన్స్ ప్లీజ్ డూ వెరిఫై దాట్ టు. ఇక ఇప్పుడు అందరినీ భయపెడుతున్నటువంటి మెయిన్ క్వశ్చన్, నిజంగానే తెలంగాణలో 90 లక్షల ఓట్లు పోబోతున్నాయా? ఇప్పుడు దీని గురించి అసలు ఎందుకు ఈ చర్చ మొదలైంది? నిజంగానే 90 లక్షల ఓట్లు పోతే పరిస్థితి ఏంటి? ఈ సర్ ప్రాసెస్లో ఎన్నికల సంఘం ప్రస్తుతం ఓటరు డేటాని 2002 నాటి ఓటర్ డేటాతో మ్యాపింగ్ చేయబోతోంది. ఇలా మ్యాపింగ్ చేసినప్పుడు కొన్ని లక్షల మంది ఓటర్ల వివరాల్లో కొన్ని తేడాలు బయటపడ్డాయి. జూన్ 20 నాటికి తెలంగాణలో 3,32,00,000 ఓటర్లు ఉంటే 2,35,00,000 మంది ఓటర్లు మ్యాపింగ్ ప్రక్రియని పూర్తి చేసినాయి. ఇంకా దాదాపు 1,00,000 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్లో ఉందని ఎన్నికల సంఘం చెప్పుకొచ్చింది. మ్యాపింగ్ పూర్తయినటువంటి ఓటర్లో 89,88,000 మంది ఓటర్ల వివరాల్లో వివిధ రకాల తేడాలు కూడా గమనించాయట. 2002 లిస్టులో ఒకలా, ఇప్పుడు మరోలా ఈ తేడాలు గమనించారు. చిరునామా అంటే అడ్రస్ కానీ, ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఈ వివరాల్లో తేడాలు ఉన్నాయంట. ఒకే వ్యక్తి పేరుతో 2 చోట్ల ఓటు ఉండడం కూడా చాలా సందర్భాల్లో కనిపించింది. మ్యాపింగ్ సమయంలో డేటా సరిపోకపోవడం, ఇలాంటి 11 రకాల సమస్యలున్నట్టుగా అధికారులు గుర్తించారు. మరి ఇలా డేటాలో తప్పులున్నా, అనుమానాస్పదంగా ఉన్న ఓట్ల సంఖ్య దాదాపుగా 90 లక్షల వరకు ఉన్నట్టుగా ఎన్నికల సంఘం గుర్తించింది. మరి ఆ 90 లక్షల ఓట్లు డిలీట్ అయినట్టేనా అంటే కాదు. వీళ్ళందరికీ ఎన్నికల సిబ్బంది నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారని రాష్ట్ర ఎన్నికల ఆఫీసర్ సి సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల సిబ్బంది జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య విచారణకు వీళ్ళందరినీ పిలుస్తారు. ఆ ఓటర్ల వద్ద ఎన్నికల సంఘం సూచించినటువంటి 12 రకాల పత్రాల్లో అంటే గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఏవీ లేకున్నా దీన్ని ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఇతర ధృవీకరణ పత్రాలను కూడా రుజువులుగా చూపించాల్సి వస్తుంది, అంటే ప్రూఫ్గా చూపించాల్సిందే. ఒకవేళ కనుక అనర్హులను తొలగించేందుకు సర్ ప్రక్రియ జరుగుతుందని, అర్హులైనటువంటి ప్రతి ఓటరు పేరును జాబితా నమోదు చేస్తామని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇక తెలంగాణ వ్యాప్తంగా బూత్ లెవెల్ ఆఫీసర్ జూన్ 25 నుంచి జూలై 24 వరకు కనీసం 3 సార్లు మీ ఇంటికి వస్తారు. ఒకసారి ఫామ్ ఇవ్వడానికి, రెండోసారి ఫామ్ నింపడంలో సహాయం చేయడానికి, మూడోసారి పూర్తి చేసినటువంటి ఫామ్ని కలెక్ట్ చేసుకోవడానికి. ఈ ప్రక్రియని ప్రజలు ఆన్లైన్లో కూడా ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్ట్ని ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. సో ఇది సర్ ప్రక్రియ అంటే. జూన్ 25 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ ప్రాసెస్ కోసం అందరూ మీ డాక్యుమెంట్స్ని అంటే మీకు ఐడి ప్రూఫ్స్ని సిద్ధం చేసుకోండి, అధికారులకు సహకరించండి. డెఫినెట్గా ఇది కనుక మీరు నమోదు చేసుకోకపోతే, మీ ఓటు కనుక తొలగించబడితే మళ్ళీ మీరు ఓటు వేయడానికి కూడా అర్హత ఉండదు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత తెలిసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఈ సర్ ప్రక్రియకి సహకరించండి. ఈ సర్ ప్రక్రియని చాలా కీలకంగా తీసుకోండి. అప్పుడు మాత్రం మీరు ఈ దేశంలో ఒక ఓటర్గా, ఒక పౌరుడిగా ఉండగలుగుతారు. అంటే ఓటు ఉంటేనే ప్రజాస్వామ్యంలో ఓటు వేయడానికి కానీ క్వశ్చన్ చేయడానికి అర్హత ఉంటుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.